చారిత్రక నగరంగా ఉన్న రాజమహేంద్రవరంలో ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రాంగణం మొత్తం లక్షలాది జనసంద్రోహంతో మారుమోగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రి చేరుకున్నారు. కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఏదైతే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి ఏదైతే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. లక్షలాది జనసంద్రోహం కూడా తరలి వచ్చింది. అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఆధ్యాత్మిక నగరంగా ఉన్నటువంటి ఈ రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ఈవెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇదే ప్రాంగణంలో గతంలో మహానాడు ప్రాంగణం నిర్వహించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం కూడా జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపుగా 6 కేటగిరీల వారీగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఎంఐపీ, వివిఐపీ, విఐపీతో పాటు AAA బ్లాక్లను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం అభిమానులు మాత్రం సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఏడుది బాబీ మన దగ్గర ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మెగా ఈవెంట్ జరుగుతుంది, ఏ విధంగా చూసుకోవచ్చు ఈవెంట్? చాలా అత్యద్భుతంగా జరుగుతుందని అందరూ చాలా ఉవ్వులు ఊగుతున్నారు. గోదావరి జిల్లాలో 1989లో అత్తగమ్మ అమ్మాయికి 3 తర్వాత ఇదే అతిపెద్ద ఈవెంట్ మెగా ఫ్యామిలీ నుంచి. నిజంగా గోదావరి జిల్లాలకి పుట్టినిల్లు కొనిదెల కోటైన ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలో ఈ ఈవెంట్ జరగడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఎప్పుడు వస్తారని ఉవ్వులు ఊగుతున్నారు ఉత్సాహంతో. ఇప్పటికే సభాగ్రామ ప్రాంగణం అంతా అభిమానులతో నిండింది. ఖచ్చితంగా ఇది భారతదేశంలోనే చెప్పుకోదగ్గ ఈవెంట్గా జరగబోతుంది. అభిమానులు కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బందులు లేవు, సజావుగా సాగే విధంగా ముందుకెళ్తుంది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. ప్రధానంగా ఈవెంట్ రాజమహేంద్రలో నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటి? అది ఈ సినిమాకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అప్పన్న ఎపిసోడ్ అంతా కూడా ఇక్కడే పిక్చరైజ్ చేయడం జరిగింది. సినిమాకి హార్ట్ లాంటిది రైతు పాత్రలో పోషించారు రామ్ చరణ్ గారు. చాలా అద్భుతంగా నటించారు. ఆ పాత్ర సినిమాకి చాలా హైలైట్ కాబోతుంది. ఆ సినిమా ఆ పాత్ర అంతా ఇక్కడే షూటింగ్ తీయడం వల్ల మొత్తం అంతా కూడా ఇక్కడ ఈవెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగిందండి. మనం చూసుకోవచ్చు ఇక్కడ అభిమానులు పూర్తి స్థాయిలో ఏదైతే చిరు ఫ్యామిలీకి సంబంధించి కూడా ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో అభిముఖంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ను కూడా నియంత్రణ చేయడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే వందలాది మంది పోలీస్ బలగాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ బృహత్తరమైన కార్యక్రమం రాజమహేంద్రంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ అంటే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలి రావడం కూడా జరిగింది. ప్రస్తుతం కొంతమంది అభిమానులు ఉన్నారు, మాటలో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చారిత్రక నగరంగా ఉన్నటువంటి రాజమహేంద్రలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఏ విధంగా చూసుకోవచ్చు? ఎలా ఉంది? ఇక్కడంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందండి. వాతావరణం అంతా కూడా ఫ్యాన్స్ అందరూ చాలా భారీ ఎత్తున తరలి వచ్చారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈవెంట్కి రావడం. అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈవెంట్కి రావడం ఎలా ఉంది? అసలు చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా సంతోషం కూడా ఉంది కదా. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలి రావడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలతో పాటు ఆ చిత్ర యూనిట్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తమే చూసుకుంటే ఆధ్యాత్మిక నగరంగా ఉన్నటువంటి రాజమహేంద్రలో దాదాపుగా 40 ఎకరాల పైగా ఉన్నటువంటి సువిశాల ప్రాంగణంలో ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి మరి కాసేపట్లోనే హాజరు కాబోతున్నారు.